అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య, లక్ష్మి నివాసం చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంటి ఎదురుగానే కాంతమ్మ, ఆవిడ కూతురు సరస్వతి నివాసం చేస్తూ ఉండేవారు. రామయ్య, సరస్వతి వాళ్ళు మంచి స్వభావం కలిగిన వారు. ఇతరుల మంచిని కోరుకునేవారు. ఇతరుల మంచితనాన్ని ఆశించే మంచి స్వభావం కలిగిన వారు. రామయ్య, లక్ష్మి మంచి స్వభావాన్ని బట్టి ఊరిలో వాళ్ళంతా చాలా గౌరవించేవారు. కాంతమ్మ, సరస్వతి వీళ్ళకి రామయ్య, లక్ష్మి అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఊరిలో వాళ్ళంతా వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవడం కాంతమ్మ, సరస్వతికి నచ్చేది కాదు. ఒకరోజు రామయ్య పట్నం వెళ్ళి తిరిగి వస్తుండగా కాంతమ్మ గారికి ఎదురుపడతాడు. కాంతమ్మ గారు, భోజనం చేశారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏట్లోకి వెళ్తున్నాను రా, వస్తావా? భోజనం చేశారా కాంతమ్మ గారు అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు ఇతరులకు సహాయం చేసే మొహమేనారా నీది? అందరికీ మంచివాణ్ణి అని నువ్వు నీ పెండ్లం నటించుకుంటూ బ్రతకడమే కదా మీ బ్రతుకు. అయ్యో కాంతమ్మ గారు, ఇప్పుడు నేనేమన్నానని మీరు అలా మాట్లాడుతున్నారండి? భోజనం చేశారా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. ఇందులో ఏం తప్పు ఉందండి? అయినా మేమెందుకు నటిస్తామండి? మీరెందుకు నటిస్తారా? మీరు జీవిస్తారు. మీకు నటించడం అంటే అది వెన్నతో పెట్టిన విద్య కదా మీకు, నీకు నీ పెండ్లానికి. ఈవిడతో ఏం మాట్లాడినా బాధే ఉంది. సరే కాంతమ్మ గారు, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. నాకు ఆకలి అవుతుంది. వెళ్ళరా, వెళ్ళు. ఇంటికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి ఊర్లో వాళ్ళందరితో మంచి పేరు ఎలా తెచ్చుకోవాలా అని నువ్వు నీ పెళ్ళం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వెళ్ళు, దొంగ వెదవా. కాంతమ్మ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. రామయ్య కాంతమ్మ గారు అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. అసలు ఈ కాంతమ్మ, సరస్వతికి నాపై, లక్ష్మిపై ఎందుకింత కోపమో అసలు అర్థం కాదు. మమ్మల్ని ఎందుకు ఇష్టపడరో కూడా అర్థం కాదు. మమ్మల్ని ఎప్పుడు సూటిపోటి మాటలతో, వాళ్ళ ప్రవర్తనతో, వాళ్ళ చేష్టలతో ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు. ఎప్పుడు నన్ను, లక్ష్మిని బాధ పెడుతూనే ఉంటారు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా అర్థం కాదు. సరేలే, క్షమించి వదిలేద్దాం. వాళ్ళ తప్పుని వాళ్ళే ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. రామయ్య బాధతో ఇంటికి రావడం లక్ష్మి గమనిస్తుంది. ఏమైందండి, ఇలా బాధపడుతూ వస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, దారిలో వస్తుంటే కాంతమ్మ గారు కనిపించారు. అలా పలకరిద్దామని. ఎటు వెళ్తున్నారు కాంతమ్మ గారు, భోజనం చేశారా అని అడిగాను. దానికి కాంతమ్మ గారు మనల్ని ఇద్దరిని కలిపి చాలా మాటలు అన్నారు. మనం ఇద్దరం నటిస్తున్నామంట. ఊర్లో వాళ్ళందరితో మంచి పేరు తెచ్చుకోవడానికే నటిస్తున్నామంట. ఇంకా చాలా మాటలు అన్నది లక్ష్మి. అవన్నీ గుర్తొస్తే చాలా బాధేసింది. అందుకే ఇలా బాధతో ఇంటికి వచ్చాను. అవునా అండి, ఏం చేద్దాం? ఈ కాంతమ్మ, సరస్వతికి ఎప్పుడు మనపైనే ఇంత పగ ఎందుకో కూడా అర్థం కాదు. మనం అంటే వారికి ఎందుకు నచ్చదో కూడా తెలియదు. సర్లేండి, పోనివ్వండి. ముసలావిడ కదా, చాదస్తంతో అలా మాట్లాడి ఉంటుందిలే. సర్లే లక్ష్మి, వదిలే. నాకు భోజనం పెట్టు, నాకు ఆకలిగా ఉంది. అలాగేనండి. మరుసటి రోజు ఉదయం సరస్వతి వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి రామయ్య ఇంటి ముందు పోస్తుంది. సరస్వతి ఆ చెత్తంతా రామయ్య ఇంటి ముందు పోయడం లక్ష్మి చూస్తుంది. సరస్వతి రామయ్య ఇంటి ముందు చెత్త పోసి తొందరగా పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. లక్ష్మి ఇంట్లో నుండి వచ్చేలోపు సరస్వతి తన ఇంటికి చేరుకుంటుంది. ఇంతలో రామయ్య అక్కడికి వస్తాడు. ఏంటి లక్ష్మి, మన ఇంటి ముందు ఈ చెత్త ఏంటి? ఈ చెత్త సరస్వతి తీసుకొచ్చి మన ఇంటి ముందు పోసిందండి. నేను ఇంట్లో నుండి వచ్చేలోపు సరస్వతి తన ఇంటికి వెళ్లిపోయిందండి. అవునా? తనెందుకు మన ఇంటి ముందు చెత్త పోసింది? ఆగు లక్ష్మి, నేను ఇప్పుడే వెళ్లి సరస్వతిని అడుగుతా. రామయ్య సరస్వతి ఇంటి ముందుకొచ్చి సరస్వతిని కాంతమ్మను పిలుస్తాడు. సరస్వతి, సరస్వతి, కాంతమ్మ గారు, ఒకసారి మీరు బయటికి రండి. ఏంట్రా రామయ్య, ఏంటి మమ్మల్ని పిలుస్తున్నావు? మళ్ళీ మాతో గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నావా? అయ్యో కాంతమ్మ గారు, అలా అంటారేంటండి? నేనెందుకు మీతో గొడవ పెట్టుకుంటానండి? సరస్వతి మా ఇంటి ముందు చెత్త పోసిందంట. ఒకసారి సరస్వతిని బయటకు పిలవండి. తనెందుకు మా ఇంటి ముందు చెత్త పోసిందో అడుగుతా అని వచ్చాను. ఏంటి, సరస్వతి చెత్త పోసిందా? ఎవరు చెప్పారా నీతో? నువ్వేమైనా చూసావా? నేను చూడలేదు కాంతమ్మ గారు, లక్ష్మి చూసిందంట. ఏంటి, లక్ష్మి చూసిందంటనా? ఏంటే లక్ష్మి, నా కూతురుని ఇంటి ముందు చెత్త పోయడం నువ్వు చూసావా? ఎలా కనిపిస్తుంది నా కూతురు?
నా కళ్ళతో నేను చూశాను కాంతమ్మ గారు. సరస్వతి చెత్త తీసుకొని మా ఇంటి ముందు పోయడం నేనే చూశాను. నా కూతురు మీ ఇంటి ముందు చెత్త పోయలేదని నేను చెప్తున్నాను కదా, మళ్ళీ సరస్వతినే చెత్త పోసిందని మాట్లాడుతున్నావేంటే? ఊర్లో అందరితో మంచివాణ్ణి మంచిదాన్ని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా, తప్పు చేయని మనిషిపై నింద వేయడమేనా మీ మంచితనం? అయ్యో కాంతమ్మ గారు, ఇప్పుడు నిందెవరు వేశారండి? అడుగుతున్నామంతే. మిమ్మల్ని ఏమైనా తిట్టామా చెప్పండి? మిమ్మల్ని ఒక మాట అయినా అన్నామా? ఒకసారి సరస్వతిని పిలవండి. సరస్వతిని అడిగితే తెలుస్తుంది కదా. సరస్వతి, ఓ సరస్వతి, ఒకసారి బయటికి రావే. రామయ్య వాళ్ళ ఇంటి ముందు చెత్తెందుకు పోసావని అంటున్నాడు, ఒకసారి బయటికి వచ్చి మాట్లాడు. ఏంటి రామయ్య, ఏంటి మా ఇంటి ముందుకొచ్చి బాగా మాట్లాడుతున్నారు? మా ఇంటి ముందు నువ్వు చెత్త తీసుకొచ్చి పోసావంట కదా, మా ఇంటి ముందు చెత్త ఎందుకు పోసావు సరస్వతి? ఏంటి రామయ్య, నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? నేనెందుకు మీ ఇంటి ముందు చెత్త పోస్తాను? అయినా ఎవరు చెప్పారు నేను మీ ఇంటి ముందు చెత్త పోసానని? లక్ష్మి చూసిందంట సరస్వతి, లక్ష్మి చెప్పింది. అదిగో మా ఇంటి ముందు చెత్త అలానే ఉంది, అది నువ్వు పోసిందేనంట. ఏంటి, లక్ష్మి చెప్పిందా? ఏంటి లక్ష్మి, నేను చెత్త పోయడం నువ్వు చూసావా? అవును సరస్వతి, నువ్వు చెత్త పోయడం నా కళ్ళారా నేనే చూశాను. నేను ఇంట్లో నుండి బయటికి వచ్చే లోపు నువ్వు మా ఇంటి ముందు చెత్త పోసి తొందరగా పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వెళ్లిపోయావు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నేనెందుకు మీ ఇంటి ముందు చెత్త పోస్తాను చెప్పండి? నువ్వే మా ఇంటి ముందు చెత్త పోసుంటావు సరస్వతి. నిజాన్ని ఒప్పుకోవచ్చు కదా. నా భార్య లక్ష్మి ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పదు. అంటే ఏంట్రా రామయ్య, ఇప్పుడు మేం అబద్ధం చెప్తున్నామనా? చెత్త పోయలేదని సరస్వతి చెప్తుంది కదా, మళ్ళీ నిజాన్ని ఒప్పుకోమని మాట్లాడుతున్నావేంటి? తను చెత్త పోయడం నా భార్య లక్ష్మి కల్లారా చూసింది. మీరు దాన్ని అబద్ధమని ఎలా మాట్లాడతారు కాంతమ్మ గారు? అబద్ధం ఏంట్రా అబద్ధం? ఆ చెత్త సరస్వతి పోయలేదని చెప్తుంది కదా, మీ ఇంటి ముందుకు ఆ చెత్త ఎలా వచ్చిందో మాకు తెలీదు. ముందిక్కడ నుండి వెళ్ళండి. ఆ చెత్త మీ ఇంటి ముందుకు ఎలా వచ్చిందో నిజంగానే మాకు తెలీదు. మీరు ఇక్కడ నుండి వెళ్తారా వెళ్ళరా? ఈ చిన్నదానికి గొడవ ఎందుకండి, పదండి వెళ్దాం. ఏంటి లక్ష్మి, చిన్న గొడవనా? వాళ్ళు మన ఇంటి ముందు చెత్త పోసారు లక్ష్మి, ఎందుకు గొడవ అంటావేంటి? సరేలే, పద వెళ్దాం. రామయ్య లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత సరస్వతి కాంతమ్మ ఇలా మాట్లాడుకుంటారు. ఏంటి సరస్వతి, ఆ లక్ష్మి చూస్తుందా లేదా అని చూడకుండానే వాళ్ళ ఇంటి ముందు చెత్త పోసి ఎలా వచ్చావే? చూసుకోవాలి కదా. నాకేం తెలుసమ్మా ఆ లక్ష్మి చూస్తుందని? ఇంటి బయట ఎవరూ లేరు కదా అని తొందరగా వాళ్ళ ఇంటి ముందు చెత్త పోసి తొందరగా పరిగెత్తుకుంటూ నేను ఇంటికి వచ్చా. ఆ లక్ష్మి చూసిందని నాకు తెలియదమ్మా. సరే, ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చూసుకొని పని చెయ్యి. అలాగే అమ్మా, ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు చెయ్యను. ఏంటి లక్ష్మి, సరస్వతి కాంతమ్మ ముందు పోనీలే అని ఎందుకు వచ్చావు? నువ్వే చెప్పావు కదా సరస్వతి మన ఇంటి ముందు చెత్త పోసింది అని, మళ్ళీ ఇప్పుడు పోనీలే అని వచ్చావేంటి లక్ష్మి? వాళ్ళు నిజాన్ని ఒప్పుకోవట్లేదండి. వాళ్ళు చెత్త పోయలేదు అని అబద్ధం ఆడుతున్నారు. కానీ సరస్వతి చెత్త పోయడం నా కళ్ళారా నేనే చూశానండి. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళతో ఎంత వాదించినా వ్యర్థమని మిమ్మల్ని అక్కడ నుండి నేను తీసుకొని వచ్చి. అవును లక్ష్మి, సరస్వతి చెత్త పోయడం నువ్వు కల్లారా చూసావని చెప్పినా కూడా మేం పొయ్యలేదు అని వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అవునండి, అబద్ధం ఆడుతున్నారు. చూద్దాం వీళ్ళు ఎన్ని రోజులు ఇలా చేస్తారు. సర్లేండి, మీరు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకురండి. వెళ్ళండి. అలాగే లక్ష్మి. మరుసటి రోజు కాంతమ్మ గారి బంధువైన రంగయ్య పట్నం నుండి కాంతమ్మ గారింటికి వస్తాడు. చాలా రోజుల నుండి కాంతమ్మ రంగయ్య సరస్వతిని రంగయ్య కొడుకు వివాహం చేసుకోవాలని వాళ్ళు చాలా రోజుల నుండి అనుకుంటారు. కాంతమ్మ గారి కూతురు సరస్వతిని రంగయ్య కొడుకు వివాహం చేసుకోవడానికి, వివాహం గురించి మాట్లాడడానికి రంగయ్య కాంతమ్మ గారింటికి వస్తాడు. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. హా, ఎవరది? ఎవరు పిలుస్తున్నారు? హా రంగయ్య, మీరా? ఎప్పుడొచ్చారు? ఇంట్లో అందరు బాగున్నారా? రండి, లోపలికి రండి. అందరం బాగున్నాం కాంతమ్మ గారు, మీరెలా ఉన్నారు? సరస్వతి ఎలా ఉంది? సరస్వతి కనిపించట్లేదేంటి? మార్కెట్ కి ఏమైనా వెళ్ళిందా? లేదు రంగయ్య, ఇంట్లోనే ఉంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. మామయ్య బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను సరస్వతి, నువ్వు బాగున్నావా? హా బాగున్నాను మామయ్య. ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళు చాలా బాగున్నారు. సరే కాని రంగయ్య, ఇంతకి నా అల్లుడెలా ఉన్నాడు? ఎప్పుడు నా కూతుర్ని మీ ఇంటి కోడలిగా చేసుకుంటున్నారు? దాని గురించి మాట్లాడడానికే వచ్చాను కాంతమ్మ గారు. అవునా రంగయ్య, చాలా సంతోషం. రా, వచ్చి భోజనం చెయ్యు. భోజనం చేసిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం. సరే కాంతమ్మ గారు, ఈ ఊర్లో నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. నేను వెళ్లి అతన్ని కలిసి మాట్లాడి వస్తాను కాంతమ్మ గారు. ఏంటి, ఈ ఊర్లో నీకు స్నేహితులా? ఈ ఊర్లో నీకు స్నేహితులు ఎవరున్నారు రంగయ్య? ఇంతకీ అతని పేరేంటి? అతని పేరు రామయ్య.
రామయ్య చాలా మంచివాడు. అతను నాకు చాలా మంచి స్నేహితుడు. తన భార్య పేరు లక్ష్మి. అవునా? ఆ రామయ్య లక్ష్మి మా ఇంటి పక్కనే ఉంటారు. అవునా కాంతమ్మ గారు, మీ ఇంటి పక్కనే ఉంటారా? ఒకసారి నేను వెళ్లి రామయ్యని లక్ష్మిని కలిసి మాట్లాడి వస్తాను కాంతమ్మ గారు. రంగయ్య అక్కడి నుండి వెంటనే రామయ్య ఇంటికి బయలుదేరుతాడు. ఏంటి సరస్వతి, రంగయ్య రామయ్య ఇంటికి వెళ్తున్నాడు? అసలే ఆ రామయ్య లక్ష్మికి మనమంటే పడదు, మనకు వాళ్ళంటే పడదు. ఇతనేంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. రామయ్యకి మనకి గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల గురించి రంగయ్యకి చెప్తే రంగయ్య ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. నన్ను తన ఇంటికి కోడలుగా చేసుకుంటాడో లేదో అని భయమేస్తుంది. అవునే సరస్వతి, అసలే రంగయ్య స్నేహానికి ప్రాణమిస్తాడు. తన స్నేహితుడు ఏదైనా చెప్తే రంగయ్య అదే ఫాలో అవుతాడే. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో ఏమో. పద, మనం కూడా వెళ్లి చూద్దాం. రామయ్య, లక్ష్మి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? రంగయ్య, నువ్వా? ఏంటిలా వచ్చావు? బాగున్నారా అందరూ? ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నాను రామయ్య. రామయ్య, నువ్వెలా ఉన్నావు? లక్ష్మి, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నారా మీరు? మేము చాలా బాగున్నాం అన్నయ్య. మీరెలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? మేం కూడా చాలా బాగున్నాం లక్ష్మి. ఇంతలో సరస్వతి, కాంతమ్మ అక్కడికి వస్తారు. రంగయ్య, ఏదైనా పని మీద వచ్చావా ఈ ఊరికి? అవును రామయ్య, ఇదిగో ఈ కాంతమ్మ సరస్వతి ఉన్నారు కదా, వీళ్ళు మా బంధువులు. కాంతమ్మ గారి కూతురు సరస్వతిని నా కొడుకిచ్చి వివాహం చేసుకోవడానికి, ఆ విషయం మాట్లాడడానికే నేను ఈ ఊరికి వచ్చాను. ఈ ఊర్లో నువ్వు ఉన్నావని తెలిసింది. నిన్ను కూడా కలిసి వెళ్దామని వచ్చాను. చాలా రోజులైంది కదా నిన్ను చూసి. అవునా రంగయ్య, కాంతమ్మ గారు సరస్వతి మీ బంధువులా? అవును రామయ్య, కాంతమ్మ గారు సరస్వతి మా బంధువులు. రామయ్య, నువ్వు చెప్పు, నువ్వు చాలా మంచివాడివి. నువ్వు నిజం మాట్లాడే వ్యక్తివి. కాంతమ్మ గారు సరస్వతి మంచివారేనా? నువ్వు చెప్తేనే కాంతమ్మ గారి కూతుర్ని నా కొడుకిచ్చి వివాహం చేసుకుంటా. లేదంటే ఈ వివాహం గురించి ఇప్పుడే మర్చిపోయి ఇక్కడ నుండి నేను మా ఇంటికి బయలుదేరుతా. నువ్వు చెప్పు రామయ్య, కాంతమ్మ సరస్వతి మంచివారేనా? మంచి స్వభావం కలిగిన వారేనా? అవునా రంగయ్య, కాంతమ్మ గారి కూతురు సరస్వతి చాలా మంచివారు. చాలా మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి. మంచి గుణం కలిగింది. ఇంటి పని చక్కగా చేస్తుంది. ఇతరులను చాలా గౌరవిస్తుంది. మర్యాద పూర్వకంగా నడుచుకుంటుంది. శత్రువును కూడా క్షమిస్తుంది. చాలా మంచావిడ. కాంతమ్మ గారు కూడా చాలా మంచివారు. ఇలాంటి అమ్మాయి మీ కోడలిగా రావడం మీ అదృష్టం రంగయ్య. ఒక్క మాటల్లో చెప్పాలంటే సరస్వతి నా చెల్లెల్ లాంటిది. కాంతమ్మ గారు మా అమ్మ లాంటి వారు. వీళ్ళు చాలా మంచివారు. ఈ సరస్వతిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి. అవునన్నయ్య గారు, చాలా మంచి ఆవిడ కాంతమ్మ గారు సరస్వతి. ఇలాంటి అమ్మాయి మీ ఇంటి కోడలుగా రావడం మీ అదృష్టం. రామయ్య, లక్ష్మి, మీరిద్దరూ చెప్పారంటే ఏ సందేహం లేకుండా సరస్వతిని నా ఇంటి కోడలిగా చేసుకుంటా. నా కొడుకిచ్చి వివాహం చేస్తా. చాలా సంతోషం అన్నయ్య. రామయ్య, లక్ష్మి, మీరు వీళ్ళకి ఇంటి పెద్దలుగా ఉండి ఈ వివాహం జరిపించాలి. అలాగే రంగయ్య. కాంతమ్మ గారు, ఈ ఊరి పక్కన మా పొలం ఉంది. ఆ పొలాన్ని వెళ్లి చూసొస్తానండి. మీరు వచ్చేసరికి భోజనం సిద్ధపరచండి. భోజనం చేశాక మనం పెళ్లి గురించి మాట్లాడుకుందాం. అలాగే రంగయ్య, నువ్వు వచ్చేసరికి భోజనం సిద్ధం చేస్తా. రంగయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు. రామయ్య, లక్ష్మి, మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. అయ్యో, క్షమించడం ఎందుకండి? నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశా. మీరేం బాధపడకండి కాంతమ్మ గారు. సరస్వతి వివాహం మనం దగ్గరుండి చాలా గ్రాండ్ గా జరిపిద్దాం. అవును రామయ్య. లక్ష్మి, నన్ను క్షమించు. మీ ఇంటి ముందు చెత్త పోసింది నేనే. మిమ్మల్ని ఎన్నో రకాలుగా మేము ఇబ్బంది పెట్టాం. దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి. పర్వాలేదులే సరస్వతి, మీరు ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అదే సంతోషం. ఇక ఆ రోజు నుండి కాంతమ్మ గారు, రామయ్య చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.